హలో అండి. ఈరోజు నేను పూరీ కూర చూపించబోతున్నాను. హోటల్ స్టైల్‌లో ఉంటుందండి ఇది. దీనికోసంగా ముందుగా ప్యాన్ పెట్టుకొని దానిలో 2 గరిటెల నూనె వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర కలిపి ఒక స్పూన్ వేసుకున్నాను. ఇది కొంచెం చిటపటమనేటప్పుడు మనం పచ్చెనపప్పు ఒక స్పూన్ వేసుకున్నానండి. ఇవి చిటపటమన్న తర్వాత మనము ఎండుమిర్చి 2, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. అవి ఫ్రై అవ్వని వెంటనే మనము పచ్చిమిర్చిని 5, 6 పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి అనేది మనం కారం తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇంకా మనం సెపరేట్‌గా కారం అనేది యాడ్ చేయము. ఓన్లీ పచ్చిమిర్చిల నుంచి వచ్చే కారమే మనకి చూసుకొని ఏసుకోవాలండి. ఉల్లిపాయలు నేను ఇక్కడ ఒక 300 గ్రామ్స్ వరకు పొడవుగా, మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయల్ని ఏసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఒక స్పూన్ ఉప్పు, పసుపు పావు స్పూను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఉల్లిపాయని 3-4 నిమిషాల వరకు మనం వేయించుకోవాలి. ఎక్కువ ఇందులో పూరీ కూరలోకి మనం ఉల్లిపాయని ఎక్కువసేపు వేగనివ్వకూడదండి. ఒక 3-4 మినిట్స్ వరకు వేగనిచ్చేసేసి ఇలా వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్లు యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ లీటర్ నీళ్లు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం ఒక పావు గంట వరకు కుక్ చేయాలండి. ఈలోగా మనం అది కుక్ అయ్యేలోపు 2 స్పూన్ల శనగపిండి తీసుకొని దాన్ని నీళ్ళల్లో బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నీట్‌గా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది 15 మినిట్స్ తర్వాత మనం తీస్తే ఉల్లిపాయ మనకి కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ శనగపిండి మిశ్రమం అనేది చిక్కబడిపోతుంది. మనం ఒక 5 మినిట్స్ వరకు మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. 5-10 మినిట్స్ పడుతుందండి. ఇది బాగా కలుపుకుంటూ మనకి అది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే మనకి ఉండగడుతుంది. ఇప్పుడు ఇందులోనే నేను ఒక పెద్ద సైజు ఒక బంగాళదుంపని మెత్తగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. దాన్ని స్మాష్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నాను. బంగాళదుంప యాడ్ చేసిన తర్వాత ఇంకొక 3 నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి పూరీ కూర కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకొని ఆ కన్సిస్టెన్సీ రాగానే మనము ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. హోటల్ టైప్‌లోనే ఉంటుంది. వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.